ఈ రోజు సాయంత్రం తర్వాత ఏం జరగబోతోంది? ఎందుకంటే నిర్మాతలకి ఫిల్మ్ ఫెడరేషన్ ఒక డెడ్ లైన్ విధించింది. ఇవాళ సాయంత్రం వరకు చర్చలకి వెయిట్ చేస్తామని తెలిపారు. రేపటి నుంచి సంపూర్ణంగా షూటింగ్స్ బంద్ చేస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. ఇకపై ఏ షూటింగ్స్ కూడా జరగవని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పష్టం చేశారు. 10 యూనియన్లకే కాదు అన్ని యూనియన్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. విశ్వప్రసాద్ నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ వెంటనే 90 లక్షల బకాయిలు చెల్లించాలని కోరారు. చిరంజీవి తమతో టచ్ లో ఉన్నారని ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు తెలిపారు. కార్మికుల చర్చల విషయం ఎప్పటికప్పుడు చిరంజీవి తెలుసుకుంటున్నారని తెలిపారు. మేము పెంచేది ఓన్లీ 2000 రూపాయలు, ఫస్ట్ 1500 లోపు వాళ్ళకి మాత్రమే మేము వేతనాలు పెంచుతాము, ఆ పైన వాళ్ళకి ఎవరికి పెంచము అన్నారు. అంటే ఎవరికి పెంచడం అంటే ఏ యూనియన్ పెంచడం అని చెప్పేసి దాన్ని డీటెయిల్గా అన్ని యూనియన్లతో మాట్లాడాము. అన్ని యూనియన్ల పేర్లతో సహా 2000 లోపు ఉన్న 10 యూనియన్లు పెంచుతాం, కానీ ఆ పైన ఉన్న టెక్నీషియన్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్కి ఏ ఒక్క రూపాయి పెంచడం అన్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అదేంటి యూనియన్ అంటే, ఫెడరేషన్ అంటే 24 యూనియన్లు ఉంటాయి. 24 యూనియన్లో 13 యూనియన్లు డైలీ వేజెస్ ఉంటాయి. వీళ్ళకి ఇట్లా ఇచ్చి వాళ్ళ ముగ్గురికి అసలు పెంచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి ఏం పెంచుతారో చెప్పండి అంటే వాళ్ళకి ఏమి పెంచం, మీరు ఉంటే ఉండండి, చేస్తే చేయండి, లేకపోతే లేదన్నట్టుగా మాట్లాడారు. అది ఇంకా బాధాకరంగా ఉంది. రేపు షూటింగ్లు జరగవండి, ఏ షూటింగ్లు కూడా జరగవు. రేపు టోటల్గా ఆపేస్తాం. ఇంకా ఈరోజు చర్చలు చూసి ఈరోజు చర్చలకు ఏం కాకపోతే సంపూర్ణ బంద్ ప్రకటిస్తామండి. ఇంకా మాకు ఆ విశ్వప్రసాద్ గారు మాకు నోటీస్ ఎందుకు పంపించారో మాకు తెలియదు. మేము ఏదన్నా ఛాంబర్కి మేము నోటీసులు పంపిస్తాం, ఛాంబర్ ద్వారానే మాట్లాడుతాం తప్ప మాకు డైరెక్ట్గా పంపించడం మాకు పంపడానికి ఎవరికి అధికారం ఉండదు. మేము ఏదన్నా ఛాంబర్తోనే మాట్లాడతాం. అలాగే మాకు కూడా పీపుల్స్ మీడియా వారు సుమారు మాకు 90 లక్షల రూపాయలు మాకు బకాయిలు ఉన్నారు. ఆ బకాయిలు అయితే ఇమీడియట్లీ కూడా వాళ్ళు కట్టాలని చెప్పేసి మేము మీడియా పరంగా వారిని కోరుతున్నాం. మాకు న్యాయం కోసం మేము ప్రభుత్వాన్ని ఆశించడం తప్పలేదు కాబట్టి రోజు రేపు లేకపోతే నెక్స్ట్ ఛాంబర్ని ముట్టడిస్తాం. ఛాంబర్ దగ్గర న్యాయం జరిగేంత వరకు నెక్స్ట్ ఏం చేయాలనేది అక్కడే ఆలోచన చేస్తాం.